ఇప్పట్లో అంత ఘనం కాదు కానీ అప్పట్లో ఏ స్కూల్లోనైనా ఇంగ్లీషు సారు లెక్కల సార్ అంటే మస్తు భయం ఉండేది. సూత్రం అడిగి బోర్డు మీద లెక్క చేయమంటాడని లెక్కల సార్ అంటే భయం ఉండేది. మనకు గ్రామర్ రాదు కాబట్టి ఇంగ్లీషు సారు కొడతాడని అది కొంత భయం. ఇక ముందు బెంచిలో కూర్చునేటోళ్లకు తెలుగు సారుతోని భయం. రాగానే ఏ పద్యం చూడకుండా చదవమంటాడో అని కదా. అయితే అవన్నీ ఇప్పుడు ఆలోచన చేస్తే సంబరం అవుతుంది. ఫ్రెండ్స్ అంతా ఎక్కడనో పోయినరని జరంత బాధ కూడా అవుతుంది. అందుకనే ఈ పూర్వ విద్యార్థులు ఏం చేసిండ్రంటే సార్లు బెత్తం తీసుకొని కొట్టుడు, వీళ్ళు దెబ్బలు పడుడు, వాళ్ళు కోపంగా కొట్టుడే, వీళ్ళు చేతులు నలుసుకునుడే. అబ్బో ఈ అన్న ఓవర్ యాక్షన్ చూడండి. కొట్టిన చిన్న దెబ్బకే వాతలు పడ్డట్టు ఎట్లా ఎంజాయ్ చేసిండో. ఇక ఇదంతా ఒకెత్త అయితే మగపిల్లలను గట్టిగా కొట్టే సార్లు లేడీస్ ని చూడండి కొట్టి కొట్టనట్టు ఎట్లా కొడుతున్నారో. వామ్మో ఇదేందయ్యా ఇది చూసిన రానుల్లా సారు కొట్టక ముందే అక్క చేయిని ఎట్లా వెనకకు గుంజిందో, మీదికెళ్ళి చిన్నగా కొట్టండి సారు అని ఎట్లా రిక్వెస్ట్ చేసిందో. ఓ అక్కో నువ్వు ఇట్లా చేయి వెనకకు గుంజితేనే అప్పట్ల క్లాస్ లీడర్ అని అర్థమవుతున్నది అక్కో. ఇట్లా దెబ్బలు తిన్న స్టూడెంట్స్ అంతా మీరు ఇట్లా కొట్టబట్టే మేము బాగా చదువుకున్నాం, మా జీవితాలు బాగుపడ్డాయని పాదాభివందనం చేసిండ్రు. వారే వా ఏమన్నా ఉన్నదా సీన్ పోలా అద్దరి పోలా. ఇక అందరూ స్పీచ్లు ఇచ్చినాక గ్రూప్ ఫోటో తీసుకుంటూ ముస్తఫా ముస్తఫా పాటకు డాన్స్ చేసిండ్రు. ఆనాటి రోజులను నెమరేసుకున్నారు. మైబాద్ జిల్లా బయ్యారంలా 1999 2000 సంవత్సరంలో 10th చదివిన బ్యాచ్ వీళ్ళు. కానీ భలే ఎంజాయ్ చేసిండ్రు పోండ్రి అమ్మాయిలు అబ్బాయిలు. మరి ఎన్ని రోజుల నుంచి ఈ ఫంక్షన్ కు ప్లాన్ చేసిండ్రో ఎవరు ముంగట పడ్డారో గాని దగ్గర 25 ఏళ్ల తర్వాత ఎంత మంది జమైండ్రంటే మామూలు ముచ్చట కాదు. దీనికి మామూలు కష్టం ఉండదు. ఈ స్కూల్ లైఫ్ మొత్తంలో ఎంత ఎంజాయ్ చేసిండ్రో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి అంతే ఎంజాయ్ చేసిండ్రు.